పూర్తి మా గురువు గారు ఎంకరేజ్ చేయటం వల్ల ఒక కవిత సంకలనం చేయాలని మనం మొదలుపెట్టిన భావములు మది మెదిలేను భాష రూపము దాల్చను ఎక్కువ కవితలు కూర్చగా భావనా తరంగాలు వెలిసే అది పుస్తకం టైటిల్. దానిలో కవి అనే వాడుకు కనిన వినిన సంగతులే కర్తవ్యము బోధించగా నే కలం పట్టుకుంటే నా కవితలు అల్లుకుంటే అంటే కనిన దాంట్లో కా ఉంది వినిన దాంట్లో వి ఉంది కనుక కవి అంటే కవి చూసిన వాటిని విన్న వాటిని కవిత్వం చేస్తాడు అని అనే ఉద్దేశంతో కొత్త భాష్యం చెప్పగలిగిన నా స్థాయికి. అదే రకంగా భావన తరంగాలు భారతదేశంలో మరి త్రూఅవుట్ ఇండియా ఒక 100 యూనివర్సిటీల కొరకు అడుగుతున్నా. తన 75 కాపీలు ఉన్నాయి. వారణాసి యూనివర్సిటీలో ఉంది, భోపాల్ యూనివర్సిటీలో ఉన్నది, ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. అది 80-90 అక్కడ 90 అందులో 100 యూనివర్సిటీల నెంబర్ ఉంటే 100 ఇట్లా అదొకటి వస్తుంది. 100 యూనివర్సిటీలు లిస్ట్ ఉన్నది కానీ మా గురుగారు ఇది నువ్వు విచిత్రంగా ఉందని తీసుకున్నాడు కనుక అందుకొరకు అంటే ప్రయత్నం చేస్తే దానికి 2,400 రూపాయలు ధర ఇచ్చిండ్రు. అది అక్కడ ఢిల్లీ నుండి చెక్ వచ్చింది నాకు కనుక మన ప్రయత్నం చేస్తే ప్రజలైనా కోరుతారు, గవర్నమెంట్ అయినా కోరుతుంది, సమాజం అయినా కోరుతుంది. అట్లా యువకులు ఇప్పుడు కవులు ఎక్కువైంది కనుక ఆ భూత కవిత్వం కాకుండా నీతి కవిత్వం రాస్తే బాగుంటుంది. అందుకొరకు నేను జాతీయ అంటే నీవు సెల్ ఫోన్లో పెట్టుకున్న పాటలన్నీ కూడా పనికివాళ్ళనే పెట్టుకుంటావు. జాతీయ జెండా పైన మన రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ దేవులపల్లి కృష్ణశాస్త్రి కానీ ఎంత గొప్పగా రాసుకున్నారు. ఎత్తండి ఎత్తండి ఎత్తరేమి ఎత్తరేమని ఆయన గొప్పగా రాసిండు దేవులపల్లి కృష్ణశాస్త్రి స్వాతంత్రం వచ్చిన కొత్తలో. నాకు తెలిసిన కాడికి నేను కవితలు రాసిన కనుక ఎగురుమా ఎగురుమా జాతీయ జెండా ఎదురు నీకు ఏమున్నది ఆకాశం నిండా ఎగురుమా 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 జాతీయ జెండా ఎదురు నీకు ఏమున్నది ఆకాశము నిండా ఎగురుమా ఎగురుమా జాతీయ జెండా. ఇది పల్లవి 2 లైన్లు. పింగళి వెంకయ్య గారు ఎంచక్కని రూపసులు పంచుకున్న భావాలకు పంచను పలు రంగులు నింగిలోన కాచినంత పొంగి పొరలు ఆనందం రంగుల హరి విల్లుల రెపరెపలాడుతున్నా ఎగురుమా 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 జాతీయ జెండా ఎదురు నీకు ఏమున్నది ఆకాశపు నిండా. నేను సైన్స్ టీచర్ను, చెట్లు నాటిన వాడిని. మా నాయన దానిమ్మ చెట్లు, మునగ చెట్లు, పప్పాయ చెట్లు, మరి తుత్తూరు పండ్ల చెట్లు, మామూలుగా కూరగాయల పెరట్ తోట పెంచిన వాడు. ఆయనకు ఆదర్శంగా తీసుకొని నేను పనిచేసిన పాఠశాల గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఆ మండలంలో ఎంబీఓగా పనిచేసిన చిలకపల్లి మండలంలో దాదాపు ప్రతి స్కూల్లో చెట్లు నాటించిన, బడులకు శాంక్షన్ చేయించిన, కొత్త రూములు కట్టించిన, ఈ టీచర్లకు అనుకూలంగా బిహేవ్ చేసిన. అక్కడ అందుకొరకు ప్రతి వాడు చెట్టు నాటినాయి కదా అందుకొరకు అని కోట్ల రూపాయల శాంక్షన్ అయిన కర్నూలు వాటర్ సెట్ స్కీమ్ కొరకు డాక్టర్ బ్రహ్మారెడ్డి పిలిస్తే నేను కేఎల్ రాసిన బస్సులో రాస్తా. అతడు మహమ్మద్ మీ అనే వాడు 1,50,000 సార్లు వాడిని అన్నాడు. వాడు ఇప్పుడు బతికే ఉన్నాడు లక్ష్మీపల్లి కర్నూలు దగ్గర. చెట్లే ప్రగతికి మెట్లు ఆ చెట్లు నరుకుతే కలుగును ఎన్నో కట్లు చెట్లే ప్రగతికి మెట్లు ఇంటి కోసమని వంట కోసమని కంటపడ్డవి నరుకుతే ఎట్లా సంకటమౌరా బ్రతుకంత సరిలేయలేమురా చెడినంక చెట్లే ప్రగతికి మెట్లు ఆ చెట్లు నరుకుతే కలుగును ఎన్నో ఇక్కట్లు చింతావేప జామ మామిడి ఎంతో కొంత రావడి పెంచు ప్రాణవాయువును మనకందించు పంట పొలాలకు సారం పెంచు ప్రాణవాయువును మనకందించు పంట పొలాలకు సారం చెట్లే పర్యావరణం పాడై మన ప్రాంతం ఎడారిగాక ముందే తరుగుతున్న మొక్కలు నేడు మరిన్ని పెంచిన మేలగురన్న చెట్లే ప్రగతికి మెట్లు ఆ చెట్లు నరికితే కలుగుని ఎన్నో ఇక్కట్లు. అంతేనా? అంతే. అంటే చాలా డెప్త్. అంటే ఇప్పుడున్న ట్రెండ్ కి ఏంటంటే చెట్లు నరకడం అనేది అంటే బిజినెస్ పరంగా రియల్ ఎస్టేట్ పరంగా అది కూడా ఉంది కదా. అదే అందుకే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఆ రకమైన వాతావరణం ఉంది. బాగా చెట్లు నరకడం దాన్ని బిజినెస్ అయిపోయింది కాబట్టి దొంగ కట్టెలు కొడుతున్నారు, అడుగులో కొట్టేసుకుంటున్నారు. మరి నాటాలంటే ఎవడో నాటుతున్నారు. ఆ నాట్లే పనికిరాని కొడుకులు నాటుతారు రోడ్ల కొడుకు.
చిన్న చిన్న పనికోవాలని ఎట్లా రాస్తావు పండ్ల చెట్టు మరి అది మర్రి అన్న మర్రి కొత్తగా అవుతుంది దీని చెట్టు మరి అందువల్ల చింత వేప జామ మామిడి ఎంతో కొంత రాబడుతుంది ప్రాణవాయువులు మనకు ఎంతో పంట పొలాలకు సారం చెట్లు కూడా ఏ రకమైన పెంచితే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆ చెప్పిన ఇతను అవును. మర్రి తీసేసి జామ అని పెట్టి బుట్లతో చేస్తారు బడికాడికి చేస్తారు పిల్లలతో